హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి కర్రీ చెప్దాం అనుకుంటున్నానండి. మనకి ఈ సీజన్లో దొరికేది ఎక్కువగా క్యాలీఫ్లవర్ కదండి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ బంగాళదుంప ఫ్రై ఎలా చేసుకోవాలో చెప్తానండి. ముందుగా మనకు కావాల్సినవి ఒక చిన్న సైజు టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఉల్లిపాయలని సన్నగా తరుక్కోవాలండి. అలాగే వెల్లుల్లి ఒక 5-6 దంచి పెట్టుకోండి. కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు. క్యాలీఫ్లవర్ బంగాళదుంప చిన్న ముక్కలుగా కట్ చేసి వేడి నీటిలో ఉప్పు వేసి బాగా కడిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయినాక వీటిలోకి పోపు దినుసులు వేసుకోవాలండి. కొంచెం ఆవాలు, 2 స్పూన్ల శనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, 1/2 స్పూను జీలకర్ర. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఇలా వేగినాయి కదండి. వీటిలోకి ఇందాక మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేయాలండి. ఈ వెల్లుల్లి కూడా పోపు దినుసులతో పాటు వేగాలి. ఇవి వేగినాయి కదండి. ఇప్పుడు వీటిలోకి ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాం కదండి, అవి వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగాలి. చూడండి, వేగిపోయినాయి కదా. ఇప్పుడు వీటిలోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటీలు వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. కొంచెం ఈ టమాటీ మగ్గడానికి మనం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతుందండి. ఒక 1/2 స్పూన్ సరిపోతుంది. ఈ పోపు దినుసులతో పాటు టమాటీ కూడా వేగుతుంది. కొంచెం మూత పెట్టుకోండి. ఒకసారి అంతా కూడా కలిపెట్టుకోండి. కొంచెం టమాటీని అలా స్మాష్ చేస్తుంటే మెత్తబడుతుంది. ఇలా వీటిలోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవరు బంగాళదుంప వేసుకోవాలి. కొద్ది సాల్ట్ వేసుకుంటే మగ్గుతుంది. ఒకసారి అంతా కూడా బాగా కలిపి పెట్టుకోండి. కిందనంతా కూడా పోపు దినుసులు ఉండిపోతాయి కదండి. ఒకసారి అంతా కూడా బాగా కలిపి పెట్టుకోండి. ఇలా అంతా కూడా బాగా కలిసేంత వరకు కలిపి మూత పెట్టుకోండి. ఇది కొంతసేపటికి ఇలాగంతా కూడా మగ్గుతుందండి. బంగాళదుంప కూడా కొంచెం మెత్తబడుతుంది. ఒకసారి మళ్ళీ అంతా కూడా బాగా కలిపి
మరొకసారి మూత పెట్టండి, మరి కొంచెం మగ్గాలి. చూసారా ఎలా వేగిందో కూర అంతా కూడానా. కొంచెం దగ్గరికి అయింది కదండి. ఇప్పుడు మనం వీటిలోకి 1/2 స్పూన్ పసుపు వేసి ఒకసారి అంతా కూడా కలిపెట్టుకోండి. చూడండి అంతా కూడా దగ్గరికి అయింది కదా. మనం ఎప్పుడు చెప్పుకున్నట్టు కారపొడి మనం వేసుకుంటే ఫ్రై కూరలో బాగుంటుంది అన్నాను కదండి. అలాగే ఈ ఫ్రై కూరలోకి కారపొడి వేసుకోండి. ఇది ఆఫ్ చేసే ముందు మనం కొత్తిమీర కట్ చేసి పెట్టినాం కదండి, అది కూడా వేసుకోండి. అంతేనండి, కాలీఫ్లవర్ బంగాళదుంప కర్రీ రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.